ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గోవుల్ని రక్షించడంలో, గోమాతని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో అనేక గోవులు చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా లైట్గా తీసుకుంది. అది అబద్ధమని చెప్పని రాజకీయంగా ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని నిర్వహించలేకపోతున్నాం, ప్రైవేటు ఏజెన్సీలకు ఏదన్నా ఇవ్వాలా అని ఒక ఆలోచన చేసినటువంటి స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు మారిపోయారు. అలాగే మొన్న చిన్న తిరుపతిలో ఒక ఆవు దూడ మరణించాయి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో తొక్కిసలాటలో నిర్వహణ సరిగా లేక అందరూ మరణిస్తున్నటువంటి సందర్భంలో భక్తులతో పాటు ఆవులు కూడా మరణించినటువంటి సంగతి మనం ఆంధ్రప్రదేశ్లో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం 1,70,000 గోమాంసాన్ని విశాఖపట్నంలో ఒక గోడౌన్లో డిఆర్ఏ అధికారులు పట్టుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఒక ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. అని అంటే ఈ 17 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా గోవుల పట్ల, గోమాత పట్ల ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుందో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజం మనకి విశాఖపట్నంలో గోమాంసం దొరకడం ద్వారా బట్టబయలయ్యింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకనంటే గోమాతని, గోవధని పురాణాల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా మహాపాపం కింద చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. పదే పదే ప్రతిపక్షంగా మేము చెప్తున్నప్పటికీ కూడా గో సంరక్షణ కోసం, గో సంరక్షణతో పాటు గోవుల యొక్క పోషణ కోసం కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. హిందూ ధర్మం పట్ల, హిందూ దేవాలయాల పట్ల, హిందూ భక్తుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైనటువంటి లైన్ తీసుకుందో, ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖపట్నంలో 10-15 రోజుల క్రితం మనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో గోమాంసం అంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, నిన్న తణుకు నుంచి కూడా ఎవరో మాట్లాడారు, తణుకులో గో వధ జరుగుతోందని. ఈ స్లాటర్ హౌస్లో ఎక్కడా కూడా గోవుల్ని వధించకూడదని చెప్పని, అది ఎగుమతి చేయకూడదని చెప్పని ఒక కఠినతరమైనటువంటి చట్టం తీసుకురావాలి. మీరు తీసుకొస్తే సరే, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అధికార జంతువు కింద గోవుని తీసుకొస్తాం. అలాగే స్లాటర్ హౌస్లో ఎక్కడ కూడా జరగకుండా కఠినతరమైనటువంటి చట్టాలని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురావడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏం జరుగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నిన్నగాక ఈరోజు జరగాల్సినటువంటి బోర్డు మీటింగ్ కాక మొన్న జరిగేటటువంటి బోర్డు మీటింగ్లో విజయవాడ సత్యనారాయణపురానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి గారిని చైర్మను అన్యాయంగా, అక్రమంగా అవమానపరిచి ఒక వేదాంగాలు అని చదువుకున్నటువంటి సదాశివమూర్తి గారిని తొలగించాలి అని చెప్పని బోర్డులో తీర్మానం చేయడాన్ని కూడా విజయవాడ బ్రాహ్మణ్యం కానీ, విజయవాడ సత్యనాపురంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. వేదాలన్నింటినీ చదువుకుని అధికారికంగా గవర్నర్ గారి యొక్క ఆమోదంతో రాణి సదాశివమూర్తి గారు వైస్ ఛాన్సలర్ కింద నియామకం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది అని చెప్పని ఒక బ్రాహ్మణోత్తముని, వేదాలు వల్లెవేసినటువంటి వ్యక్తిని అతన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా చైర్మన్
ఇతర సభ్యులు అందరూ కూడా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి మహాపురుషుడు, పెద్ద మనిషి, అలాంటి ఆయన పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రకమైనటువంటి పోకడలు పోవటం, దీన్ని ఏమంటారు, పోయే కాలం వచ్చింది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 700 పారాయణదారు పోస్టులు, వేద పండితుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా పూర్తిగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. గోవిందరాజన్ అని అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం నుంచి వేద పండితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి వేద పురుషుల్ని తీసుకోవాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు తెలంగాణలో ఇస్తారా, లేకపోతే తమిళనాడులో ఇస్తారా, కర్ణాటకలో ఇస్తారా? ఇప్పటిముప్పుడుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేదాలు చదువుకున్నటువంటి పెద్దలకి, వేద పురుషులకి అవమానం కలిగించే రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానీ, దేవాలయాల వ్యవస్థని కాపాడటంలో కానీ, దేవాలయాలకు వెళ్ళేటటువంటి భక్తుల యొక్క సౌకర్యాలు కలగజేయడంలో కానీ వారికి ఎటువంటి నష్టం జరగకుండా గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా మేము పరిపాలన చేశాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఉన్నటువంటి భూముల్ని కారు చౌకగా కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బందర్లో గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమిని గొల్లపూడిలో ఉంటే దాన్ని ఎంపీ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నూజివీడిలో రఘునాథస్వామి ఆలయానికి సంబంధించినటువంటి 1000 ఎకరాలని ఆ గుడికి కాకుండా బయటికి తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే కాదు, ఈ రాష్ట్రంలో ఒక జీవో కూడా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో నగరాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఖరీదైనటువంటి భూముల్ని వారికి సంబంధించినటువంటి తాబేదారులకి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. హిందూ ధర్మానికి ఈ రాష్ట్రంలో సరైనటువంటి గౌరవం లేదు, దేవాలయాల వ్యవస్థకి సరైనటువంటి గౌరవం లేదు. ఖచ్చితంగా ఇవి సరి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వ్యవస్థని చక్కదిద్దడం కోసం ఒక ప్రెజర్ గ్రూప్గా దీని కింద ఏర్పడి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకి తెలియజేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా గోమాతకి ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో గోవుల్ని వధించేటటువంటి కార్యక్రమానికి, అలాగే గోశాలల్లో సరైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పట్టించుకున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, అదేవిధంగా గోమాతలకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవ్వరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఏదో దొరికిందిలే నామకాగా కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే గోమాతను ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గోమాత అని పిలుస్తాం, దైవంగా పూజించుకుంటాం. ప్రతి హిందువు కూడా ఏ శుభ కార్యక్రమం చేసినా, ముఖ్యంగా గృహప్రసాదం చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా సరే గోపూజతో బిగించేసుకొని ముందుకెళ్లే పరిస్థితి. అటువంటి గోమాతని హింసించే విధంగా, గోమాతల్ని హతం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక హిందువుగా కావచ్చు, వాటిని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ అక్రమ రవాణా చేస్తున్న, గోమాంస అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా చర్యలు తీసుకోలేదు. నామకాకంగా మేము కేసు పెట్టాము, బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి చేతులు దులుపుకుంటేంత మాత్రం ప్రజలెవరు కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ దేవాలయంలో భద్రత కనబడుతుంది? గుడికైతే వెళ్తున్నారు కానీ ఎన్ని అసంఘటనలు జరిగినా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి ముక్కోటి ఏకాదశికి ఆ రోజు దాదాపుగా సుమారుగా 8 నుంచి 9 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా
చంద్రవచ్చానికి సింహాచలంలో, నిన్న కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇంతమంది భక్తులు చనిపోతున్నా కానీ కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించిన పరిస్థితి లేదు. గతంలో పుష్కరాల్లో సుమారు దాదాపు 29 నుంచి 30 మంది చనిపోయారు, కానీ దాని మీద కూడా స్పందన లేదు. ఎక్కడ కూడా స్పందన లేకుండా కేవలం ఊరికే హిందూ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వం నాయకులంతా పనిచేస్తున్నారు. నేను గతంలో జరగని కార్యక్రమాల గురించి, జరగని ఇది కల్తీ లడ్డు అని చెప్పి పశ్చాత్తాప దీక్ష చేశారు ఏదో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంత గోమాంసం ఇంత జరుగుతుంటే మరి ఎందుకు నోరు ఇప్పట్లేదు? మరి సనాతన ధర్మంలో గోమాత లేదా? గోమాతకి సపరేట్ ధర్మం ఏమైనా ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలీదా? ఎందుకు మాట్లాడలేదు? నేను సనాతని 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 అని చెప్తుంటాడు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టినట్టుగా మాట్లాడుతుంటాడు. మరి అటువంటి వ్యక్తి ఎందుకు అసలు మౌనం వహిస్తున్నాడు? కాశీబుగ్గ మీద మౌనం వహించాడు, సింహాచలం మీద మౌనం వహించాడు, ఎక్కడ దేవాలయంలో అపచారం జరగడం మౌనం వహిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? కేవలం సనాతన ధర్మం అంటే ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడింది కానీ, హిందూ దేవాలయాలను అభివృద్ధి చేసింది కానీ, హిందూ దేవాలయాల్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళింది కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతాను. అనేక దేవాలయాలు నిర్మించని దాదాపు వేల దేవాలయాలు నిర్మించారు, అన్ని దేవాలయాలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మన విజయవాడ నగరంలో దుర్గమ్మ దేవాలయానికి గతంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వ నిధులు రావడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా 70 కోట్లు ఇచ్చి ఈరోజు అమ్మవారి గుడి అభివృద్ధి చెందుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే ఆ నిధులు బట్టి జరగడం మిగిలించేసింది. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చాడా? ఎప్పుడైనా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలు అభివృద్ధి చేశాడు. అన్ని విధాలు కూడా హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ యొక్క అభినందన తెలియపరుచుకుంటూ, ఏదైతే ఈ యొక్క గోమాంసం దొరికిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేయడానికి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరి ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆధ్వర్యంలో, పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, జిల్లా రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఈ రాష్ట్రంలో గోమాంసం ఒక ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హిందూ ధర్మానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాకే పెద్దలందరూ గారు చెప్పిన విధంగా ఈరోజు దేవాలయాల్లో తొక్కిసలాట్లో మనుషులు చనిపోతున్నారు. దేవాలయాలు చూసుకునే బాధ్యత ఎవరు తీసుకోవట్లా. ఈరోజు తిరుపతి కానివ్వండి, అమ్మవారి దేవాలయం కానివ్వండి, ప్రతి ఒక్క దేవాలయంలో గల సరిగ్గా పనులు జరక్క ఈరోజు ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు, ఆ దేవాలయాలు గారు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దైవంగా భావించే గోమాత, ఈరోజు ఆ గోమాత ఒక గోమాంసం కానివ్వండి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 189 కేజీలు దొరికినాయి అంటే దాని మీద ఈరోజు గారు చర్య తీసుకోకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం మీ సందర్భంగా చెప్పుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మల్లాది విష్ణు గారు కానివ్వండి, రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, హిందూ పరిరక్షణ కాపాడతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక విధాలుగా ఆ రోజు రాష్ట్రంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది. 2014 నుంచి 19లో ఇదే నగరంలో మీరు అభివృద్ధి పేరుతో దేవాలయాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూల్చివేస్తే ఆ దేవాలయాలన్నీ గారా శంకుస్థాపన చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అని చెప్పని శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు గుర్తు తెచ్చుకోవాలి. ఏదేమైనా కానివ్వండి, ఈరోజు సనాతన ధర్మం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకపోవటం, నేను ఎక్కడ తప్పు జరిగినా క్వశ్చన్ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి గారు మాట్లాడకపోవటం, అదేవిధంగా మేము హిందూ ఒక గొప్పతనాన్ని కాపాడతామని చెప్పుకునే బీజేపీ గారు మాట్లాడకపోవటం, ఇవన్నీ గారు చాలా బాధాకరమైన విషయాలు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ యొక్క గోమాంసం ఎగుమతులు వెనకమాలు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.